మేము ఇప్పుడు ఎంపీలో ఉన్నాము, మధ్యప్రదేశ్లో ఉన్నాము. సో మేము మధ్యప్రదేశ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీకు రోడ్డు మీదే ఆవులు ఎక్కువ అండి. ఇక్కడ ఒక్క గేదె కూడా కనపడదు, ఆవులు ఎక్కువ ఉంటాయి. హైవేలోనే ఉంటాయి. మేము ఇప్పటికీ 3 యాక్సిడెంట్స్ చూసాము. 3 యాక్సిడెంట్స్ అంటే ఆవుల్ని వెహికల్స్ కొట్టేసి వెళ్ళిపోయాయి, అవి రోడ్డు మీద పడిపోయి ఉన్నాయి. నేను క్యాప్చర్ చేయలేదు, బట్ నెక్స్ట్ నేను వచ్చే దాంట్లో క్యాప్చర్ చేస్తాను. ఎవరైనా మధ్యప్రదేశ్ జర్నీ చేస్తే సో చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే చాలా ఆవులు మీకు రోడ్డు మీదే ఉంటాయి. నైట్ కనపడవు, నైట్ జర్నీ చేసినా డే జర్నీ చేసినా రోడ్డు మీదే ఉంటాయి. మీకు క్యాప్చర్ చేసి చూపిస్తా. సో మధ్యప్రదేశ్లో ఆవులు ఎక్కువ. అదిగాక మనకి నార్త్ మొత్తము ట్రాఫిక్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఎవరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వరు, ఎలా పడితే అలా వస్తారు. ముఖ్యంగా యూపీ, ఎంపీ ఈ స్టేట్స్ వచ్చే వాళ్ళు మాత్రము డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలండి. మీకు వెళ్ళే దారిలో చూపిస్తాను చూడండి. ఆటో ఇది నేషనల్ హైవే, ఈ ఆటో చూడండి ఎలా వెళ్తుందో. సో ఇది నేషనల్ హైవే, మనకి ఎదురు ఆటో వస్తుంది అనమాట. ఇలాంటివి చాలా ఉంటాయి, మీకు నీకు చూపిస్తా క్యాప్చర్ చేసి. ఇదిగోండి చూడండి, ఏదో వెహికల్ ఆవుని గుద్దేసి వెళ్ళిపోయింది అనమాట. ఇలా ఉంటుంది. ఇక ఎంపీ మొత్తం అంతే అండి. మధ్యప్రదేశ్లో మేము అరౌండ్ దగ్గర ఒక 600-700 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను నేను. నేషనల్ హైవేస్ కానీ రోడ్స్ కానీ ఏవైనా సరే. సో ఎక్కడైనా ఇదే సిచ్యువేషను. ఆవు చూడండి పాపం చనిపోయింది. ఇలాంటివి నేను ఒక 4 యాక్సిడెంట్స్ చూసాను ఎంపీలోనే. అంటే ఆవులు చనిపోయి రోడ్డు మీద ఉన్నవి. ఇక ఈ ఆవు చనిపోయింది చూడండి. ఇది చూడు ఫస్ట్, ఇగో చూడండి. ఇగో ఇది ఆవు ఇంగిలానే ఉంటుంది రోడ్డు మీద, చూసారు కదా. ఇలా మీకు చెప్పక్కర్లేదు, అసలు కంటిన్యూగా ఉంటూనే ఉంటాయి రోడ్ల మీద. చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది వీటి వల్ల. సో ఎవరైనా వచ్చే వాళ్ళు, జర్నీ చేసేవాళ్ళు ఉండే నేషనల్ హైవేస్లో నార్త్ ఇండియాలో ట్రాఫిక్ రూల్స్ అనేవి అస్సలు ఫాలో అవ్వరు. కానీ మీరు టేక్ కేర్గా చూసుకొని డ్రైవ్ చేయండి, ఓన్ డ్రైవ్లో వచ్చేవాళ్ళు అయితే. చూసారా, ఇది నేను మీకు చూపిస్తాను 3rd యాక్సిడెంట్. సో ఇక్కడ యాక్సిడెంట్ అయింది, ఆవు చనిపోయింది కూడా. ఇది 3వది. అంటే నేను స్టార్ట్ చేసిన ఈ 1 అవర్ జర్నీలోనే 3 యాక్సిడెంట్ అయ్యాయి. బట్ నేను ఇది కంటిన్యూస్ చూస్తూ వస్తున్నా ఎంపీలో. నాకెందుకో ఇవి చేయాలనిపించింది, ఈ వీడియో చేసి అప్లోడ్ చేయాలనిపిస్తుంది. ఎవరైనా అందువే ఈ రూట్ కానీ తీసుకుంటే వాటికి కొంచెం హామ్ లేకుండా కొంచెం చూసుకొని వెళ్తారని చెప్పేసి దానికోసమే ఈ వీడియో చేస్తున్నా. ఇది 3rd అండి, నేను చూసినంతవరకు 3rd యాక్సిడెంట్.